హాయ్ అందరికీ. ఈరోజైతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. శ్రీరామనవమి కదా, సో ఫెస్టివల్ అప్పుడు ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసేసి తర్వాత రిమైనింగ్ పనులు చేద్దాము అని. మా మావయ్య గారు అయితే మా అమ్మాయికి పట్టీలు పెడుతున్నారు. వాళ్ళ పెద్ద మనవరాలను చూసుకుని తెగ మురిసిపోతారు ఆయన. కానీ తను ఒక్క నిమిషం కూడా ఉంచుకోదు ఆ పట్టీలు. సో వెంటనే తీసేస్తుంది అనుకోండి. కానీ మా మావయ్య గారి హ్యాపీనెస్ కోసం తను అలా పట్టీలు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి ఉంటుంది అనమాట. ఒక 5 minutes. ఈరోజు నా డైలీ బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి సో నేను రెడీ చేసిన ఒక 10 minutesకే మా అమ్మాయి అయితే వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసింది. ఈ సమ్మర్లో ఈ బట్టలు వించుకోవాలంటే పిల్లలకి కొంచెం కష్టమే. అయినా సరే పాపం ఏదో ట్రై చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదు హార్డ్లీ. బట్ ఓకే. నెక్స్ట్ వెంటనే రాముల వారికి ఇలా రెడీ చేసేసాం పువ్వులతో. అండ్ మేము ఆ రోజు పానకం అండ్ చక్కెర పొంగలి అయితే స్వీట్ చేసాము. సో ఈ రెండు చేసి పూజ అయితే మేము స్టార్ట్ చేసేసాం. ఈ పానకం అయితే తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సమ్మర్లో ముందుగా డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. దానివల్లే అనుకుంటా పానకం అనేది రెడీ చేయొచ్చు. అభయం కురు మే మావర నారాయణ నారాయణ జయ గోవింద హరి నారాయణ నారాయణ జయ గోపాల హరి ఇంకా పూజ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. వెజిటేబుల్స్ అన్నీ సర్దుకొని చక్కగా ఆ రోజు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాము. మా అమ్మాయి అయితే ఫోన్ పట్టుకొని వీడియో తీసేస్తుంది. అండ్ తినకైతే పానకం ఇచ్చాను. సైలెంట్గా పానకం పట్టుకొని తాగేస్తుంది అనమాట. ఓకే, తనకి మంచిదే అని చెప్పేసి డీహైడ్రేషన్ అది ఇది ఉంటే ఏమైనా తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి అని చెప్పేసి ఇలా నేనైతే పానకం అయితే ఇచ్చేసాను బాటిల్లో. చక్కగా తనైతే కూర్చొని తాగుతుంది. అండ్ ఈ వీడియో అయితే నాకు తెలీదు, మా చార్వినే తీస్తుంది. వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు, హాలిడే కాబట్టి ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. అందుకే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా గులాబ్ జాము అయితే మా పిల్లలు పడుకున్న టైంకి నేను ప్రిపేర్ చేశాను, ఆఫ్టర్నూన్ పడుకోబెట్టి. ఎందుకంటే వాళ్ళు ఉండగా నన్ను ఇది చేయనివ్వరనమాట. వాళ్ళే చేస్తాము అని చెప్పేసి ముందు బాల్స్ తీసేసుకుంటారు. అందుకే వాళ్ళని మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేసి సో నేను ఇలా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను షుగర్తో అయితే చేయలేదు. షుగర్ వల్ల ఇంకా పిల్లలు బాగా యాక్టివ్ అయిపోతారు. అసలు మా పిల్లలు చాలా యాక్టివ్. అలా కాదు అని చెప్పేసి బెల్లం అయితే చాలా మంచిది అని చెప్పేసి నేను బెల్లంతోనే పాకం అది తయారు చేసి బెల్లంతో అయితే చేశాను గులాబ్ జామ్. అయితే ఇది బాగుంది బెల్లంతో కూడాను. మీరు ట్రై చేయండి ఈసారి. పిల్లలతో షుగర్ కన్నా బెల్లం అయితే చాలా మంచిది. సో మోస్ట్లీ నేనైతే ఇదే యూజ్ చేస్తాను. షుగర్ చాలా వరకు అసలు నేను మ్యాక్సిమం యూజ్ చేయను. అండ్ మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. మీ ఇంట్లో కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నా ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫైనల్గా ఈ గులాబ్ జామ్ కూడా అందరికీ సర్వ్ చేసి ఈవినింగ్ అయితే అందరికీ పెట్టాను. బాగున్నాయని చెప్పారు. సో దిస్ ఈజ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ.